విద్యుత్ కోతలకు నిరసనగా అన్నదాతలు ఆందోళన బాటపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా ఉర్కొండ మండలంలోని జాకినాలపల్లి సబ్స్టేషన్ ఎదుట ఊర్కొండపేట రైతులు ఆందోళనకు దిగారు. గత 6 నెలలుగా రాత్రి పగలు అని తేడా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ కోతలు నివారించాలని, లేకుంటే ఏడీఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నిరంతరంగా విద్యుత్ కోతలను విధిస్తూ ఊర్కొండపేట గ్రామం పైన ఎక్కడా లేకుండా ఊర్కొండపేట గ్రామం పైనే ఓన్లీ అధికారులు చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్యం వహిస్తూ ఈరోజు గత వారం రోజుల నుంచి పరిశీలిస్తే ఎప్పుడు కరెంటు పోయినా దాదాపుగా 7 నుంచి 8 గంటలు పోయిన సందర్భాలున్నాయి. ఈ వర్షాకాలంలో కనీసం గాలి లేకున్నా వర్షం లేకున్నా కూడా నిరంతరంగా విద్యుత్ కోతలను విధిస్తూ రకరకాల ఇబ్బందులకు రైతులను గురి చేస్తున్నారు. పాడి పరిశ్రమ పైన ఆధారపడే రైతులకు అందరికీ నానా రకాలుగా ఇబ్బంది అవుతున్నది. అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరియు గ్రామంలో చిన్నపిల్లలు అనారోగ్యం పాలై దోమలు కుట్టి అనారోగ్యాల పాలై ఆసుపత్రి పాలవుతున్నారు. దయచేసి అధికారులు నిర్లక్ష్యం వీడి ఈ మా సమస్యలను పరిష్కరించి ఊర్కొండపేట గ్రామం పైన మరియు అధికారులు ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారో తెలియపాలి. లేదంటే ఖచ్చితంగా మరిన్ని రోజుల్లో చుట్టుపక్కల గ్రామస్తులందరినీ కూడగట్టుకుని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దయచేసి అధికారులందరూ తక్షణమే స్పందించి ఇక్కడికి మేము వచ్చి 2 అవర్స్ 3 అవర్స్ అవుతున్న ఏఈ గాని ఏడీ గాని డిఈ గాని ఎవరు ఇంకా రెస్పాన్స్ కాలేదు. దయచేసి మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ సమస్యను సాల్వ్ చేసేంత వరకు మేము ఇక్కడే సబ్స్టేషన్ ముందనే బేటేస్తామని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. మాది కొద్ది రోజుల్లోనే సమస్య సాల్వ్ కాకపోతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.